హలో డియర్ ఎస్పైరెంట్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యింది. చాలామంది అభ్యర్థుల్ని నిరాశకు గురి చేసింది. మనందరం చాలా నిరాశ చెందాం, చాలా బాధపడ్డాం. సో మన డిసప్పాయింట్మెంట్ని చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్తో కానీ దూరంగా ఉంటే ఫోన్ చేసి మరి మన బాధని మన నిరాశని వ్యక్తపరుచుకుంటూ వాళ్ళ బాధల్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఈ 2 days గడిచిపోయింది. లేకపోతే ఏంటంటే G1 G2 కలిపి 36 వేకెన్సీలా చూడంగానే ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. మనమేమో 2 ఏళ్ల మట్టి జగనన్న ప్రభుత్వంలో రాబోయే ఫస్ట్ నోటిఫికేషన్లో భారీ నోటిఫికేషన్ ఉంటుంది, భారీగా వేకెన్సీలు ఉంటాయి. ఒక 150 to 200 G1, ఒక 450 to 500 G2, ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చామంటే 2 ఏళ్ల మట్టి రకరకాల సోర్సెస్ నుంచి మనకు వినపడుతున్న న్యూస్ ఇదే. భారీ నోటిఫికేషన్ ఉండబోతుంది, జాబులు భారీగా తీయబోతున్నారు ఫస్ట్ నోటిఫికేషన్లో. ఇవన్నీ మన మైండ్లో పడిపోయి మనం మెంటల్గా సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయాం భారీ నోటిఫికేషన్ రాబోతుంది అని. ఒక్కసారిగా ఈ వాస్తవ లెక్కలో ఈ క్యాలెండర్లో వచ్చినటువంటి ఉద్యోగాల వాస్తవ సంఖ్యకి మన ఊహకి మధ్యలో ఏమాత్రం పొంతం లేదు. ఈ పొంతం లేకపోవడంతో మనం మరీ నిరాశకు గురయ్యామండి. సో ఏది ఏమైనప్పటికీ క్యాలెండర్ వచ్చేసింది. మనం మన నిరాశ నుంచి మన బాధ నుంచి బయటపడాల్సిందే. ఈ నిరాశ నుంచి బయటపడటం అవసరం, అట్లాగే వాస్తవాన్ని అంగీకరించడం ఆహ్వానించడం అత్యవసరం. తప్పదు మనకి. లేకపోతే ఏం చేద్దాం? వేకెన్సీలు తక్కువగా ఉన్నాయని మన ప్రిపరేషన్ ఆపేద్దామా? లేదంటే తక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మన వల్ల కాదులే అని ప్రిపేర్ అవ్వటం అనవసరం అని వెనకడిగేద్దామా? అట్లా మనం వేయలేం కదండి. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతూ వస్తున్నాం. సో జాబులు తక్కువ ఉన్నాయనో లేకపోతే ఇంకోటనో మనమైతే మన ప్రిపరేషన్ వదలలేం, మన డిజైర్ని మన కోరికను కూడా చంపుకోలేం కదండి. నోటిఫికేషన్స్ కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. జాబ్ సాధించడం అనేది మన లక్ష్యం. అది ఒక్కసారి జాబ్ సాధించామంటే మన కుటుంబం మొత్తానికి ఆనందాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. మన పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, మన భార్య లేక భర్త, పిల్లలకి, మొత్తాన్ని కుటుంబాన్ని అంతటికి కూడా ఎంతో అండగా నిలుస్తాము. మన కుటుంబానికి కలిగే హోదా, మర్యాద మొత్తం మారిపోతాయండి. అలాగే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వటం కోసం మీకు మంచి అవకాశం దొరికినట్లే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి జాబ్ సాధించామంటే ఈ కరోనా కాదు కదా, ఇంక ఎటువంటి విపత్తు వచ్చినా కూడా గవర్నమెంట్ సర్వెంట్ని మాత్రం ఎవరు రిమూవ్ చేయలేరండి. సో సెక్యూర్ జాబ్ మనకది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్తో ఆ మాత్రం మనం కష్టపడలేమండి. కష్టపడాలి, సాధించాలి, అదే మన లక్ష్యం. దీనికి సంబంధించి ఈరోజు ఏం చేద్దాం, రేపటి నుంచి ఏం చేద్దాం అనేది ఒకసారి మాట్లాడదాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఏపీ జాబ్ క్యాలెండర్ చూశాక మనలో కలిగినటువంటి బాధ, నిరాశ ముందర వాటి నుంచి బయటపడదాం. డిసప్పాయింట్మెంట్ నుంచి ఫస్ట్ మనం బయటపడాలి. రెండోది వాస్తవాన్ని ఆహ్వానిద్దాం, అంగీకరిద్దాం, ఆహ్వానిద్దాం. అంటే క్యాలెండర్ ఇంతే, ఇంకా క్యాలెండర్ మారదు అని ఫిక్స్ అయిపోదాం. చాలామంది అభ్యర్థులు విన్నపాలు చేస్తున్నారు, రిక్వెస్ట్లు చేస్తున్నారు, క్యాలెండర్లో కొన్ని జాబులు పెంచండి, మళ్ళీ క్యాలెండర్ విడుదల చేయండి, జాబులు పెంచి అని. ఒకవేళ మన రిక్వెస్ట్లని గౌరవించి గవర్నమెంట్ జాబ్స్ పెంచితే చాలా మంచిది. లేదంటే మాత్రం మనం ఏం చేయలేం. కాబట్టి ఇదే క్యాలెండర్, ఇక ఎటువంటి మార్పులు ఉండవు అని మనం ఫిక్స్ అయిపోదాం. పాయింట్ నెంబర్ 3, గతాన్ని మనం పక్కన పెట్టేద్దాం. అంటే ఏంటంటే 2008 నోటిఫికేషన్లో చాలా G1 G2 పడినాయి, 2012 నోటిఫికేషన్లో కూడా చాలా పడినాయి G1 G2లు. అలాగే 2018లో రీసెంట్గా December 31, 2018లో కూడా చాలా G1 G2 పోస్టులు చాలా పడినాయి. మరి ఇప్పుడేంటి తక్కువ పడినాయి అని ఇటువంటి కంపారిజన్స్ మనం ఈ గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించిన ఆ పోస్టులు వేకెన్సీల సంఖ్య, ఇప్పుడు సంఖ్య, ఈ రెండింటిని కంపేర్ చేసుకోవటం, ఇవన్నీ వదిలేద్దామండి. ఇంకా గతాన్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఈ కంపారిజన్ అనేది మన ఎబిలిటీని దెబ్బతీస్తుంది, అట్లాగే ప్రిపరేషన్లో మన ముందుకెళ్ళకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇక మన మైండ్లో పద్దాకా అదే తొలుస్తూ ఉంటే ఇంకా మనమేం ముందుకెళ్తాం ప్రిపరేషన్లో. కాబట్టి గతాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 4th పాయింట్ ఇదేంటంటే ఈ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా అని ఒకసారి గ్రహిద్దాం.
నేను గ్రహించిన మేరకి, నాకు తోచిన మేరకి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఏంటంటే మనం మరీ నిరాశ గురవటం కారణం మన ఊహనేమో బహుశా. అంటే మనం ఊహించుకున్న జాబుల సంఖ్య, వాస్తవ జాబుల సంఖ్య, వీటి రెండింటి మధ్య అసలు పొంతం లేకపోవటమే మనం మరీ డిసప్పాయింట్ అవటానికి కారణం అని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఫస్ట్ మనం ఏం ఫిక్స్ అవుదామంటే, వాస్తవంగా ఉద్యోగాల సంఖ్య ఇంతే, క్యాలెండర్లో ఎంత ఇచ్చాడో అంతే అని మనం ఫిక్స్ అయిపోదాం. రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ అనేది, ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఒక నిర్దిష్ట కాలంలో అమలుపరచబడే ఒక జాబ్ క్యాలెండర్ ఇది. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ ఏముంటుందంటే, యూపీఎస్సీ లాగానే క్యాలెండర్ ఇస్తాము, దానిలాగానే ప్రతి ఏడు రిక్రూట్ చేస్తాం అంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇది ఒక నిర్దిష్ట సమయంలో అమలుపరచబడే ఒక క్యాలెండర్. అంటే ఖచ్చితంగా 12 మంత్స్ నుంచి 16 మంత్స్ లోపు మనం కానీ ఎగ్జామ్ బాగా రాసి దేవుడి దయ వల్ల అంతా బాగుంటే మన చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది 16 నెలల లోపే. ఇది నేను ఎలా బేస్ చేసి చెప్తున్నానంటే, యూపీఎస్సీ ప్రకారంగా బేస్ చేసి చెప్తున్నాను. నేను ఎగ్జామ్ రాసినప్పుడు యూపీఎస్సీ సివిల్స్ రాసినప్పుడు డిసెంబర్లో నోటిఫికేషన్ పడేది, మే 2nd సండే కానీ 3rd సండే కానీ ప్రిలిమ్స్ ఉండేది, అక్టోబర్ నవంబర్లో మెయిన్స్ ఉండేది, ఫిబ్రవరి మార్చిల్లో ఇంటర్వ్యూస్ ఉండేది, మళ్ళీ మే కల్లా రిజల్ట్స్ డిస్ప్లే చేసేవాళ్ళు. అంటే నోటిఫికేషన్కి రిజల్ట్స్ డిస్ప్లే చేయడానికి మధ్య ఒక 15-16 నెలలు టైం పట్టిద్ది అనమాట. నేను దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. సో 16 నెలల లోపు, ఒక 12 to 16 మంత్స్ మధ్యలో మన చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండటం ఖాయం. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్ అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, నోటిఫికేషన్ మధ్య టైం గ్యాప్, టైం ఇంటర్వెల్ మధ్యలో ఎంత టైం ఉంటుందో ఎవరైనా చెప్పగలవండి? ఇంతకుముందు ఇటువంటి క్యాలెండర్ లేదు. ఇంతకుముందు ఒక క్యాలెండర్ అయితే వచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో ఒక క్యాలెండర్ వచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే నోటిఫికేషన్ మధ్య టైం గ్యాప్ ఎవరు చెప్పలేమండి. ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించే ఏ ఉద్యోగాలు కూడా ఫస్ట్ నోటిఫికేషన్కి సెకండ్ నోటిఫికేషన్కి మధ్య వచ్చే టైం గ్యాప్ ఎవరని చెప్పలేం. జనరల్గా అయితే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఇస్తుంది నోటిఫికేషన్, అట్రాక్ట్ చేయడం కోసం ఓటర్స్ని, అన్ఎంప్లాయిడ్ యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి వదిలేస్తుంది. ఆ తర్వాత గవర్నమెంట్ వస్తుందో పోతుందో తెలియదు, వచ్చే కొత్త గవర్నమెంట్ లేక ఈ గవర్నమెంట్ ఇక మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిద్ది, ఎప్పుడు రిజల్ట్స్ ఎవరు చెప్పలేమండి. సో ఎందుకంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టే విధానంలో ఎంత కన్ఫ్యూజన్స్ ఉంటాయంటే, ఒక అభ్యర్థి ఎగ్జామ్ రాయటం వరకే అతని పని, ఇక తర్వాత ఫస్ట్ కీ వస్తుంది, తర్వాత మళ్ళీ ఏపీపీఎస్సీకైనా టీఎస్పీఎస్సీకైనా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కైనా కూడా మళ్ళీ తిరిగి అభ్యర్థులు కొన్ని క్వైరీస్ పంపుతారు పర్టికులర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. ఆ తర్వాత సెకండ్కి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి, ఆ తర్వాత ఫైనల్కి. ఫస్ట్కి, సెకండ్కి, కోర్టుకి, ఫైనల్కి ఇన్ని కీస్ ఉంటాయండి. ఒక ఎగ్జామ్కి రిజల్ట్స్ డిస్ప్లే చేసే ముందు ఇన్ని కీసు. ఇక ఎప్పటికవుతుంది రిజల్ట్స్ డిస్ప్లే అనేది? ఇక మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూస్ అని ఇక రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి జనరల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ ఎగ్జామ్కి నోటిఫికేషన్ మధ్య ఎంత టైం డిఫరెన్స్, ఎంత టైం గ్యాప్ ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరండి. కానీ ఇక్కడ అటువంటి కన్ఫ్యూజన్స్ ఏమి లేకుండా క్లియర్ కట్గా జాబ్ క్యాలెండర్లో స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. అంటే నోటిఫికేషన్కి మధ్య టైం గ్యాప్ ఎంత ఉంది, ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ పడుతుంది, అలాగే యూపీఎస్సీ బేస్డ్ కాబట్టి యూపీఎస్సీని బేస్ చేసుకుని ఈ సంస్కరణలో మేము ఫాలో అవుతున్నాం అంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా 12 to 16 మంత్స్ లోపే ఎగ్జామ్ కండక్ట్ చేయటం, రిజల్ట్స్ డిస్ప్లే చేయటం కూడా జరిగిపోతుంది. అఫ్ కోర్స్ ఇది కంప్లీట్గా నా ఉద్దేశం మాత్రమే, ఇది నా ఓన్ ఒపీనియన్ అంతే. అట్లాగే మన ఏపీ గవర్నమెంట్ లాస్ట్ 2 yearsలో కొన్ని లక్షల మందికి రిక్రూట్మెంట్ చేసింది. ఏంటి, గ్రామ వాలంటీర్సు, వార్డు వాలంటీర్సు, ఇటువంటి ఉద్యోగాల్లో లక్షల్లో రిక్రూట్మెంట్ చేసింది. అయినా కూడా ఏ ఎగ్జామ్లో కూడా పొరపాట్లు కానీ, తర్వాత కోర్టుకు వెళ్ళటం కానీ అటువంటి అయితే ఏమి లేవండి. ఏమి లేవనేది నా ఉద్దేశం. ఒక స్టాండర్డ్ పేపర్ మెయింటైన్ చేసింది, స్టాండర్డ్గా క్వశ్చన్ పేపర్ మెయింటైన్ చేసింది సంస్థ అనేది. అలాగే ఎవరైతే బాగా చదువుకుంటారో,
వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇచ్చేటట్టుగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయబడింది అనేది చాలామంది చెప్పారు. క్వశ్చన్ పేపర్ నేను కూడా చూశానండి. అలాగే దాన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్ పేపర్లో కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పనికి మాలిన క్వశ్చన్లు ఎక్కువ ఇవ్వట్లేదు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సుమారు 150 క్వశ్చన్లో ఒక 10-15 తప్పులే ఉంటాయండి. ఒక్క క్వశ్చన్ చాలు కదండి అభ్యర్థి ఫేట్ మార్చేటానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 0.001, 0.002 డిఫరెన్స్ కూడా మన ఫేట్ మార్చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అటువంటిది ఎన్ని మిస్టేక్లు అండి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, ఎన్నో మిస్టేక్లు. మళ్ళీ తిరిగి అభ్యర్థి క్వైరీస్ పెట్టడం, మళ్ళీ వాళ్ళు ఇంకోటి, మళ్ళీ దాని మీద మళ్ళీ ఒక పంచాయతీ. సో ఇటువంటి ఏం లేకుండా ఏపీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మాత్రం సమర్థవంతంగా నిర్వహించగలదు అనే పేరుంది ఆల్రెడీ మనకి ఏపీ గవర్నమెంట్కి. సో ఆ పేరుంది కాబట్టి ఖచ్చితంగా స్పెసిఫిక్ టైం పీరియడ్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ డిస్ప్లే చేస్తారనేది నా ఉద్దేశం. ఇంకా ఈ ప్లస్ పాయింట్స్లో మూడవది ఏంటంటే ఒక అభ్యర్థి ముందు ఉండే అవకాశాలు. ఇంతకుముందు నోటిఫికేషన్స్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి రిజల్ట్స్ డిస్ప్లే చేసే వరకు ఎంత టైం పట్టిద్దో తెలియదు. నోటిఫికేషన్ మధ్య టైం గ్యాప్ ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం, ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారం మనిషికి ఒక 3 or 4 అవకాశాలు ఉంటే, అంటే ఏంటంటే ఒక డిగ్రీ హోల్డర్కి గ్రూప్ 1కి ఎలిజిబుల్, గ్రూప్ 2కి ఎలిజిబుల్, అట్లాగే డిగ్రీ లెక్చరర్స్కి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అంటే 3 జాబులకి అవకాశం ఉంది. అట్లాగే ఇంజనీరింగ్ బేస్ అనుకోండి, గ్రూప్ 1, గ్రూప్ 2, AWS అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఇట్లా 4 ఉద్యోగాలకు అవకాశం ఉంది. డాక్టర్స్ అనుకోండి, CAS సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, అలా గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎలిజిబులే. కాబట్టి అలా ఒక అభ్యర్థికి కనీసం ఒక 3-4 ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉందనుకోండి. ఈ 36 నెలల్లో అంటే 3 ఏళ్లలో జాబ్ క్యాలెండర్స్లో 3x4 12 అవకాశాలు ఒక అభ్యర్థి ముందున్నట్టే. అంటే ఒక అభ్యర్థికి నా ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే ఇప్పుడు. ఇంకా ఆ 12 అవకాశాల్లో, ఆ 9 నుంచి 12 అవకాశాల్లో ఏ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అనేది అభ్యర్థి యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ అభ్యర్థి ఫస్ట్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతే అదే ప్రిపరేషన్ని, అదే టెంపోని కానీ క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే రెండో అవకాశానికి ఈ కట్ ఆఫ్ మార్క్కి చాలా క్లోజ్గా ఉండొచ్చు. అది కూడా ఒకవేళ పోయిందనుకోండి, ఖచ్చితంగా 3 అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకుంటారు. ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, ఒక కరెక్ట్ విధానంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఖచ్చితంగా 1, 2 లేక 3 ఈ 3 అవకాశాల్లో ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ వల్ల మన ముందున్న అవకాశాలు ఏంటో మనకి వెరీ క్లియర్ కట్గా మనకు తెలుసు. కాబట్టి మన ప్రిపరేషన్ లెవెల్స్ మారిపోతాయి. అలాగే మన ప్రిపేర్ అయ్యే విధానం మారిపోద్ది. అదే టెంపోని కానీ క్యారీ ఫార్వర్డ్ కొనసాగిస్తే 1, 2 లేక 3 లేక నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో మొదటిదో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా అవకాశాన్ని ఈజీగా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3వ ప్లస్ పాయింట్లో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక అభ్యర్థి ముందు ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంది. ఇక ఆ అవకాశాల్లో ఏ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అనేది అది అభ్యర్థి మీద ఆధారపడి ఉంటుంది. 4వ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక కన్స్ట్రక్టివ్ వేలో, ఒక సరైన విధానంలో ప్రిపేర్ అయ్యే వ్యక్తి త్వరగా జాబ్ సాధించే అవకాశం ఉంది. ఎట్లా అంటే, ఇంతకుముందు నోటిఫికేషన్లో ఎట్లయితే నోటిఫికేషన్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి అభ్యర్థి ప్రిపేర్ అయ్యి ఆఖరికి మొత్తం వదిలిపారేసి ఇక జాబ్ చూసుకోవటమో దీన్ని వదిలేస్తాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడుకో మళ్ళీ ఎలక్షన్ ముందు కనీసం ఒక 2-3 years గ్యాప్ తర్వాత కానీ పడదు. అప్పుడు మళ్ళీ ఈ గోన్ సంచిలో పెట్టి దాచుకున్న బుక్స్ అన్నీ మళ్ళీ తీయాలి, వాడు దుమ్ము దులిపి మళ్ళీ మనం నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ హిస్టరీ మొత్తం మర్చిపోతాం. ఏదో కొన్ని గుర్తుంటాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుండటం ముఖ్యం కాదండి. గుర్తుండటం అనేది ముఖ్యం కాదు. సరైన విధానంలో, అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో మనకు గుర్తుండాలి. అంతేగాని ఏదో పాయింట్స్ గుర్తుంటే సరిపోదండి. ప్రతి పాయింట్కి క్లారిటీ ఉండాలి మన మైండ్లో. ఆ క్లారిటీ అనేది మిస్ అయిపోద్ది.
ఇక స్టార్ట్ చేయాలి. హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అలాగే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, మళ్ళీ మొత్తం స్టార్ట్ చేయాలి. అంటే మనం ప్రిపేర్ అయింది మొత్తం ఒకసారి మొత్తం బూస్టింగ్ అయిపోద్ది, పోద్ది మైండ్లో నుంచి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. సరే, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు సీనియర్స్కి త్వరగా అందిపుచ్చుకుంటారు. మళ్ళీ ప్రిపరేషన్ అనేది మళ్ళీ త్వరగా వాళ్ళు లైన్లో పడిపోతారు. కానీ ఫ్రెషర్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ అంత ఈజీగా మళ్ళీ ఈ లైన్లో పడాలంటే కష్టం అవుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కన్స్ట్రక్టివ్ వేలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ నోటిఫికేషన్, ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్స్ చూస్తే వెంటనే నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అభ్యర్థి ప్రిపేర్ అయ్యి మళ్ళీ బుక్స్ అన్నీ గోనసంచులో మూట కట్టి పక్కన పెట్టి మళ్ళీ వాటిని తీసి ఎప్పుడుకో నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ తీసి దుమ్ము దులిపి ప్రిపేర్ అయ్యే విధానం ఇప్పుడు లేదు. కాబట్టి అదే టెంపోని, అదే ప్రిపరేషన్ని ఇంకా లెవెల్స్ పెంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. కాబట్టి త్వరగా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టే ఒక అభ్యర్థికి. ఇక 5వ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ అట్లా లేదండి. ఓన్లీ వన్ ఎగ్జామ్. ఒక్క గ్రూప్ 1కి మినహాయించి వేరే ఏ ఎగ్జామ్స్కైనా కూడా ఒకటే పరీక్షా విధానం. ఏ నోటిఫికేషన్కైనా కూడా ఒకటే పరీక్షా విధానం. చక్కగా ఆ 2 పేపర్లో 3 పేపర్లో ఉంటుంది. ఒక ఎగ్జామ్లో రాసేసుకుంటాం, మనకు అర్థమైపోతుంది. బాగా రాసామా, యావరేజా, బిలో యావరేజా ఏంటో మనకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్కి, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉండే నెక్స్ట్ ఎగ్జామ్కి మాత్రం మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ లెవెల్స్ని పెంచుకుంటాం. సో ఆ విధంగా మనకి జాబ్ వచ్చే వరకు మన ప్రిపరేషన్ లెవెల్స్ని మనం గెరప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 6వ పాయింట్, నెగిటివ్ మార్కింగ్ తీసివేయటం. ఇది మాత్రం అడ్వాంటేజో డిసడ్వాంటేజో ఇది ఎవరిష్టం వాళ్ళదండి. ఇది మనం ఏం కామెంట్ చేయలేము, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. నా ఒపీనియన్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా డిసడ్వాంటేజే. ఒక చక్కగా బాగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి మాత్రం ఇది డిసడ్వాంటేజే. ఎట్లా అంటే, ఒక 150 క్వశ్చన్స్ ఉన్న పేపర్లో బాగా చదువుకునే మీకు 90 తెలుసు, నాకు 75 తెలుసు. ఏది నెగిటివ్ ఉంటే చెప్తున్నాను. మీరు 90 పెట్టి బయటకు వచ్చేస్తారు, నేను 75 పెట్టి బయటకు వచ్చేస్తాను. అదృష్టం మీద ఎక్కువ నేను డిపెండ్ అవ్వను. అంటే ముగ్గుల మీద, చుక్కల మీద, ఏదో రకంగా చుక్కలు పెట్టేయటం, బబుల్స్ ఫిల్ చేయటం మీద డిపెండ్ అవ్వం. ఎవరైనా కూడా ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా కూడా చెప్పేది అంటే, నెగిటివ్ మార్కింగ్ ఉంటే మనకు తెలియని వాటిని టచ్ చేయొద్దు అని చెప్తారు. సో 90 పెట్టిన మీకే జాబ్ వస్తుందండి, 75 పెట్టిన నాకు రాదు. కానీ ఈ నెగిటివ్ మార్కింగ్ లేకపోవటం వల్ల ఏంటంటే, మీరు 90 తర్వాత మిగిలిన 60 క్వశ్చన్స్కి మీరు లాటరీ వేస్తారు. అంటే ముగ్గులు పెట్టేస్తారు, జిగ్జాగా ఏదో ఒకటి పెట్టేసుకు, బబుల్స్ మాత్రం ఫిల్ చేసేస్తారు ఏదో ఒక డిజైన్లో. నేనేమో 75 మీద లాటరీ వేస్తాను, మిగిలిన 75 క్వశ్చన్స్కి లాటరీ వేస్తాను. ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలను, అన్నిటికీ చుట్టేస్తాను బబుల్స్. మీ దురదృష్టం వెంటాడి మీకు 10 మార్కులు కలిసి అనుకోండి, 90 + 10 అంటే 100 మార్కులు మీకు వచ్చినట్టు. నాకు అదృష్టం బాగుండి నాకు ఒక 30 కలిసి అనుకోండి, నా డిజైన్ నచ్చో లేకపోతే నా డిజైన్లో నేను పెట్టిన బబుల్స్ కరెక్ట్ అయిపోయి అదృష్టం బాగుండి ఒక 30 కలిసి అనుకోండి, 75 + 30 105. నాలెడ్జిబుల్ మీరు, జాబ్ వచ్చేది నాకు. సో ఇది నా ఉద్దేశం. అందుకనే ఇటువంటి లాటరీ వేసే వాళ్ళని ఫిల్టర్ చేయడం కోసమే నేషనల్ వైడ్గా గేట్ ఎగ్జామ్ ఎంటెక్స్కి, అలాగే నీట్ ఎగ్జామ్ మెడికల్కి, యూపీఎస్సి, క్యాట్, ఇవన్నీ కూడా ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్నే ఉపయోగిస్తున్నాయి. ఈ ఫిల్టరేషన్ కోసమే ఈ నెగిటివ్ మార్కింగ్ అనే ప్యాటర్న్ ఉపయోగిస్తుంది. మరి మన స్టేట్ గవర్నమెంట్ ఎందుకో తీసేసింది. సో అది ఎవరి ఉద్దేశం వాడదులేండి, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. దాని మీద మనం కామెంట్ చేయడానికి ఏం లేదు, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ఈ 6 పాయింట్స్ని, ఈ 6 ప్లస్ పాయింట్స్ని మనం మైండ్లో పెట్టుకుని ముందుకెళ్తే మనకు ప్రతిఫలం ఉంటుంది అనేది నా ఉద్దేశం. కోర్స్ ఇవి నాకు తోచిన పాయింట్లు, ఇంకా చాలా ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు బహుశా. సో ఈ ప్లస్ పాయింట్స్ మాత్రం మనం మైండ్లో పెట్టుకుని చక్కగా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందనేది నా ఉద్దేశం. వీటితో పాటుగా ఈరోజు ఒక చక్కగా మంచి ఆర్గనైజ్డ్ వేలో, ఒక కన్స్ట్రక్టివ్ వేలో, ఒక క్లియర్ కట్గా ఒక ప్లాన్ షీట్ తయారు చేసుకోండి, ప్రిపరేషన్ ప్లాన్ షీట్ తయారు చేసుకోండి. అంతే, రేపటి నుంచి దాన్ని అమలుపరచడానికి ట్రై చేయండి. ప్రతి వీక్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు రాసుకున్నటువంటి ఆ ప్లాన్ షీటు ఇంప్లిమెంట్ అయింది ఏంటి. అంటే మీరు డైలీ ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రిపేర్ అవుతారు కదండి. ఒక వీక్ టైంలో, ఒక 7th డే ఈ ప్లాన్ షీట్లో
ఈ హిస్టరీలో ఎన్ని టాపిక్స్ కవర్ చేయాలనుకుని రాసుకున్నాను. మరి ఎన్ని కవర్ చేశాను, వాస్తవంగా ఎన్ని కవర్ చేశాను. ఎకానమీలో ఎన్ని టాపిక్స్, వాస్తవంగా ఎంత. కరెంట్ అఫైర్స్లో, ఇంటర్నేషనల్లో ఈ టాపిక్స్ ఎంత చేశాను. అలాగే జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, అలా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మన ప్లాన్ షీట్లో ఎన్ని ప్రిపేర్ అవ్వాలి అని రాసుకుంటాం కదండి. దాన్ని వాస్తవంగా మనం ఎన్ని ప్రిపేర్ అయ్యాం వాటిని, ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్లాన్ షీటు వాస్తవంగా మీరు ప్రిపేర్ అయ్యేది ఈ మధ్యలో ఉండే డిఫరెన్స్ తగ్గుతూ వస్తుందో మీరు ఇంప్రూవ్ అవుతున్నట్టే. ప్రిపరేషన్లో మనం ఇంప్రూవ్ అవుతున్నట్టే. ఎప్పుడైతే ప్లాన్ షీట్ని మనం అమలుపరచగలమో పర్ఫెక్ట్గా, అప్పుడు మీరు ఒక లెవెల్లో వచ్చినట్టే. ఇక అక్కడి నుంచి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి క్వశ్చన్ పేపర్స్. సో ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ పేపర్స్ మనకంత రేస్లో మనం ముందున్నట్టే. సో ఒకవేళ ఈ ప్లాన్ షీట్ ఎలా తయారు చేయాలి, ఈ ప్లాన్ షీట్లో మెయిన్గా మనం ఎటువంటి పాయింట్స్ మనం పొందుపరచుకోవాలంటే నేను ఇంకొక వీడియో చేస్తానండి. దాని గురించి రేపు చేస్తాను ఆ వీడియో. సో దాంట్లో మాత్రం మళ్ళీ నేను వివరంగా వివరించగలను.